2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం వేదప్రియ రెడ్డి గారు. నమస్తే వెంకట్. రిలేషన్షిప్, లవ్ అండ్ దాంట్లో ఉండే ప్రాబ్లమ్స్ వీటి గురించి మనం మాట్లాడుతున్నాం. అయితే హౌ డు ఐ నో ఐఎమ్ రెడీ టు డేట్ అనేది ఎలా తెలుసుకోవచ్చు అంటారండి? నేను డేట్కి రెడీ అని తనకు తాను తెలుసుకోవాలంటే ఏ విధంగా తెలుసుకోవచ్చు అంటారు? క్వశ్చన్ నీదే వెంకట్. మేడం నన్ను ఇన్వాల్వ్ చేయకండి మేడం ప్లీజ్. ఎక్కడో చూశాను, ఎవరిదో మైండ్ సెట్ విన్నాను, అది తీసుకొచ్చి మీ దగ్గర అడుగుతున్నాను అంతే. అది నా ఒక్కడిదే కాదు, ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో చాలా మందికి ఉంటుంది. సో ప్లీజ్ వెంకట్, డేటింగ్ ఇప్పుడు డేటింగ్ ఇస్ నాట్ ఓన్లీ ఫన్, ఇట్స్ అ రెస్పాన్సిబిలిటీ. ఇంతకుముందు ఇట్ వాజ్ ఓన్లీ ఫన్. ఎస్, అంటే మనం ట్యూషన్కి వెళ్ళామా, ట్యూషన్లో ఏదైనా సినిమా స్టోరీ చెప్పుకున్నామా, వచ్చేటప్పుడు లాలీపాప్ కొనుక్కున్నామా, ఇట్ వాజ్ లైక్ దట్, ఇట్ వాజ్ వెరీ ఫన్. అవును. కానీ ఇప్పుడు పేరెంట్స్ కూడా ఎలా అయ్యారంటే, బెటా ఎనీవే మేం చూసిన పిల్లని నువ్వు ఎంత ఇష్టపడతావో మాకు తెలియదు, సో యూ రాదర్ చెక్ యువర్ ఓన్ గర్ల్, మేము దగ్గరుండి పెళ్లి చేస్తాం. ఓకే. ఈ మొమెంటమ్ ఈజ్ ఇన్ ఎవ్రీవేర్. ఒకప్పుడు ఇండియాలో అలా లేకుండే. అవును. ఇప్పుడు 10లో అట్లీస్ట్ 6 వెడ్డింగ్స్ కొంచెం పిల్లలు చూసుకున్నవి అవుతున్నాయి అండ్ పేరెంట్స్ చేస్తున్నారు. అవును. అమ్మ ఈ అమ్మాయిని ఒకసారి చూడండి, నా క్లాస్మేట్ అన్నంత వరకు పిల్లలు చెప్తున్నారు. పెద్దవాళ్ళు ఇద్దరు కూర్చొని ఓకే పిల్లలు ఇద్దరికి ఇష్టమైనప్పుడు వై నాట్. 6% ఇస్ ద బెస్ట్. అవును, కదా? జరుగుతుంది. నెక్స్ట్ 40%లో అరేంజ్ మ్యారేజెస్ ఇమ్మీడియట్గా చేసే ధైర్యం అటు పిల్లలకి లేదు, అటు పెద్దవాళ్ళకి లేదు. అవును. అలాంటి వాళ్ళు దే టేకింగ్ టైం, ఒక 4 months 6 months గ్యాప్ తీసుకుంటున్నారు. అవును. అండ్ ఈ కరోనా వచ్చిపోయిన తర్వాత ఒకరు లైఫ్ మీద ఇంకొకరు తాండవం ఆడడానికి ఛాన్స్ కూడా తీసుకోవట్లేదు. అవును. ఎవరు ఎప్పుడు అంటారో తెలియట్లేదు. అవును. సో ఎవ్రీబడి వాంట్స్ టు స్టాండ్ అప్ ఫర్ దేర్ ఓన్ హార్ట్. మీకు ఒక అమ్మాయి నచ్చింది అంటే బతికేది 3 రోజుల్లో తెలియదు, 30 నెలల్లో తెలియదు. యూ రాదర్ లైక్ యువర్ ఓన్ పర్సన్ అండ్ గెట్ మ్యారీడ్ అండ్ లివ్ వాట్ ఎవర్ హౌ ఎవర్. అందుకని ఈ క్వశ్చన్ ఈజ్ వెల్ వర్త్ వెంకట్. ఓకే. మనం డేటింగ్కి రెడీ ఉన్నామా లేదా అనేది ఫస్ట్ క్వశ్చన్. ఎందుకు అంటే యూ కెన్ నాట్ హ్యావ్ అ మీల్ బిఫోర్ ఇట్ ఈస్ కుక్డ్. అంటే మన రైస్ మిల్ నుంచి వచ్చిన బియ్యం అయినా కూడా, మన ఇంట్లో పని వాళ్ళు వంట చేసినా కూడా, మన ఇంటి బాయి నీళ్ళు అందులో పోసి వంట చేసినా కూడా వంట అయ్యేదాకా వెయిట్ చేయాలి. అవును, ఖచ్చితంగా. ద సేమ్ వే ఇవాళ మీరు డేటింగ్ చేయాలి అనుకుంటే నిజంగా ఫస్ట్ మీరు రెడీగా ఉన్నారా దానికి తెలియాలి. అవును. పక్క వాళ్ళు రెడీ ఉన్నంత మాత్రాన మీరు రెడీ ఉన్నారని కాదు. ఇది ఎప్పుడు సాధ్యం? ఎక్సెప్షనల్ కేసెస్, అంటే చిన్నప్పటి నుంచి మీరు ఫ్రెండ్స్ అయ్యిండుంటే డేటింగ్ అనేది కొత్తగా అవసరం లేదు. అవును. మా అంటే యూ విల్ హ్యావ్ యాడెడ్ ఫీలింగ్స్ ఫర్ దోస్ పీపుల్. ఒకప్పుడు వాడు ఫ్రెండ్ లాగా యూ హ్యావ్ బిన్ దేర్, యూ హ్యావ్ డన్ దాట్, హోంవర్క్లు, ఎగ్జామ్లు, స్ట్రెస్లు, యాంగ్జైటీలు, రైట్? ఫ్రెండ్స్ ఇయర్స్ నుంచి అనుకోండి. నా ఇంట్లో కష్టం నీకు తెలుసు, నీ ఇంట్లో కష్టం నాకు తెలుసు. నా ఇంట్లో శుభానికి నువ్వు వచ్చావు, నీ ఇంట్లో శుభానికి నేను వచ్చావు. సో దెర్ ఇస్ ఆల్వేస్ అ బిల్టప్. ఒక బిల్టప్ అయిపోయింది రిలేషన్షిప్, యాడెడ్ ఫీలింగ్ మాత్రమే బాకీ. కానీ కొత్త మనిషితో డేటింగ్ అయితే యూ రియలీ నీడ్ టు నో ఇఫ్ యూ వర్ రెడీ. ఇంతకు నేను డేటింగ్కి రెడీనా అన్నది క్వశ్చన్. అవును. ఒకవేళ మీరు రెడీనా కాదా ఒకవేళ తెలియకపోతే కూర్చొని వినండి. అందుకే కూర్చున్నాను, మీరు చెప్పాలి. అందుకే నేను చుట్టూ తిప్పుతున్నా. ఎక్కడెక్కడో తిప్పుతున్నారు, అసలు పాయింట్ రావట్లేదు ఏంటా అని. ఎందుకు ఇంత తిప్పాను అంటే ఫస్ట్ థింగ్ మీకు కావాల్సింది ఓపిక. ఓకే. అందుకే తిప్పాను నేను. ఈ ఓపిక ఎందుకు అంటే టు మిర్రర్ యువర్ సెల్ఫ్. అంటే మీరు ఏంటి అన్నది మీకు తెలియాలి ఫస్ట్. ఓకే. మీకు ఏమి ఇష్టం అన్నది సెకండరీ క్వశ్చన్. ఫస్ట్ మీరేంటి అంటే, నేను ఏ టైంకి లేవడం ఇష్టం, నాకు ఏం తినడం ఇష్టం, ఏ కంట్రీస్ ఇష్టం, ఏ లైఫ్ స్టైల్ ఇష్టం, నాకు ఏది కంఫర్ట్ జోన్. ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ మీకు తెలియాలి ఫస్ట్. పాయింట్ నెంబర్ 1. ఓకే. When you know what you are,
ఇట్ ఈస్ ఈజీ ఫర్ యూ టు యాడ్ టు సంబడి ఎల్స్. అంటే నాకు వీకెండ్లో ఏమి ఇష్టం అంటే నాకు తెలియదు, నా నాన్నగారు చెప్పారండి. త్వరగా తిని పడుకోమను. అంటే కాదు వెంకట్, నీ బిహేవియర్ అదనుకో, పక్కన వాళ్ళు ఎలా కంపీట్ అవ్వాలి, నీతో ఎలా కంపాట్ అవ్వాలి రెండూ తెలియదు. ఒక బిహేవియర్ అనుకోండి, వీకెండ్ వచ్చిందా పాపా చలో మూవీ పోదాం, క్లియర్గా చెప్తారు. అవును. ఒక బిహేవియర్ అనుకోండి, ఏం చేద్దామంటే నాన్నగారు చెప్పారండి, వీకెండ్ వస్తే మీతో వెళ్ళమన్నారండి. అంతేనండి. రైట్. అట్లాంటి బిహేవియర్తోని మీకు ఏం చేసినా మజా రాదు, ఎందుకంటే అది వాళ్ళ టేస్ట్ కాదు, వాళ్ళ టేస్ట్ ఏంటో వాళ్ళకి తెలియదు. అట్లాంటి వాళ్ళని డేట్ చేయడం కంటే కుక్కతో ఒక పట్టుకొని గోదావరి తినడం యాజ్ సింపుల్ యాజ్ దాట్. ఓకే రైట్. అలాంటి వాళ్ళని డేట్ చేయకండి. మీరు ఎంత కష్టపడి వాళ్ళ కోసం ఏం చేసినా దే రియలీ డు నాట్ నో. పాపం అండి, కుదిరితే కొన్ని టిప్స్ చెప్పండి, ఇలా మార్చుకోండి, ఇలా మారండి అని. అవి చెప్తాను. కుక్కతో పట్టుకొని గోదావరి ఇద్దామంటే కాంట్ ట్రస్ట్ దోస్ పీపుల్ అని అర్థం. ఓకే. ఎందుకంటే నేను నీకోసం కష్టపడుతున్నాను అన్న ఫీలింగ్ నీకు లేదు వెంకట్. ఓకే, నా కోసమే తను వచ్చింది అన్న ఫీల్ నీకు లేదు. ఇంకా అట్లాంటప్పుడు ఏం తయారై రాబోద్దు అవుతుంది అబ్బా. అంతే కదా. ఈ బిహేవియర్ని కుక్కతో పట్టుకొని గోదావరి ఇదడం అంటారు. ఓకే. కమింగ్ బ్యాక్ టు నోయింగ్ యువర్ సెల్ఫ్, ఫస్ట్ పేపర్ పెన్ తీసుకొని నాకు ఎలా ఉంటే మార్నింగ్ వీకెండ్స్లో ఇష్టం, ఎలాంటి మూవీస్కి నేను ఎక్సైట్ అవుతాను, ఎలాంటి మూవీస్ నన్ను మీనింగ్ఫుల్ థాట్ ప్రాసెస్లోకి తీసుకెళ్తాయి, ఎలాంటి మూవీస్ నన్ను డిప్రెస్ చేసేస్తాయి, ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలియాలి. పండగ అంటే వాట్ డు యూ థింక్ ఈజ్ పండగ? ఫ్రీ టైం అంటే వాట్ డస్ ఇట్ మీన్ టు యూ? పార్టీ టైం మ్యాన్ అంటే నీకు డీకోడ్ ఏం బిహేవియర్ కనిపిస్తుంది? వెంకట్ నీ ఫేస్లో అయితే చాలా కనిపిస్తున్నాయి ఇప్పుడు. ఆన్ అ కాంట్రరీ, నాకు మీ బిహేవియర్ తెలుసు కాబట్టి రైట్. పార్టీ టైం అనగానే ఏమై అనిపిస్తుంది పిల్ల అని మీరు ఒక గర్ల్ని అడిగారు అనుకోండి, వెంకట్ ఐ వుడ్ లవ్ ఇట్, బుక్ తీసుకోవాలి, ఒక విండోలో కూర్చోవాలి, హాయిగా చదువుకుంటూ ఉండాలి, పార్టీ టైం అన్నది అనుకోండి, ఏ మూల కూడా మీరు కనెక్ట్ కాలేరు. యు గాట్ ఇట్? సో అందుకే ఫస్ట్ మీకు పార్టీ టైం అంటే ఏంటో క్లారిటీ ఉంటే అలా క్లారిటీ ఉన్న ఆన్సర్ని వెతికే పర్సనాలిటీ మొదలు పెట్టవచ్చు. ఓకే. నా పార్ట్ 2లో ఎలాంటి వాళ్ళని వెతకడం డేటింగ్లో కరెక్ట్ నేర్పిస్తాను. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మన సెషన్ అయిపోయింది కాబట్టి మీ పార్టీ టైం ఎన్కోడింగ్ మీరేం చేయాలో మీరు అది చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మేడం, చాలామంది వరకు మీ అపాయింట్మెంట్ కోసం, మీ కౌన్సిలింగ్ కోసం అని చెప్పేసి ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. కొంతమంది స్కూల్స్ అండ్ కాలేజెస్, గ్రేటెడ్ కమ్యూనిటీస్ అండ్ రియల్ ఎస్టేట్ కార్పొరేట్ ఆఫీసెస్లో కూడా మీ సెషన్ కావాలి, మీ ప్రోగ్రామ్స్ కావాలని చెప్పేసి అడుగుతున్నారు. ఇటువంటి వాళ్ళకి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఉంటే ఏ విధంగా ఉంటుంది? మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఏ విధంగా అవ్వచ్చు అంటారండి? వెంకట్, ఇప్పుడు నా మనసులో ఇది కష్టం ఉంది అని మీకు ఖచ్చితంగా క్లారిటీ ఉంటే, బాస్ దిస్ ఇస్ వాట్ ఈస్ బాదరింగ్ మీ అని తెలిస్తే ఫోన్ తీయండి. నెంబర్ స్క్రీన్ మీద ఉన్నాయి. ఓకే. ఒక్కటి అన్ని కొట్టండి. ఓకే. కొట్టి వేదప్రియ రెడ్డి మ్యామ్ స్పెసిఫిక్గా పేరు చెప్పి అడగండి. ఇది నా ప్రాబ్లం అన్నా అని మాత్రం చెప్పే అవసరం లేదు, ఇది నా పేరన్నా అని చెప్పే అవసరం కూడా లేదు మీకు. ఓకే. ఇక్కడ ఎవరు వర్క్ చేసినా మీకు హెల్ప్ చేయడానికే, మీరైనా నేనైనా. మాకు పేర్లతో సంబంధం లేదు, మీరు ఎవరు ఏంటి సంబంధం లేదు. మీకు ఇప్పుడు ఎలా అనిపిస్తుంది, హౌ షుడ్ వీ టుగెదర్ మేక్ ష్యూర్ యూ ఫీల్ బెటర్, ఇవి రెండే పాయింట్లు మాకు కావాల్సింది. ఓకే వెంకట్, ఇప్పుడు ఉన్న మనుషులలో బికాజ్ చాలామంది లోన్లీ ఉన్నారు. అవును. ఇంతకుముందు జాయింట్ ఫ్యామిలీస్ ఉన్నందుకు
పెదనాన్న కాకపోతే బాబాయ్, పిన్ని కాకపోతే అత్తమ్మ దొరకబడుతుండే ఇట్లాంటి బిహేవియర్. అవును. ఏంటోనండి వాడు మాట్లాడట్లేదు, ఏంటోనండి వాడు అలిగినట్టున్నాడు అని. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఎక్కువ అయినాయి. అవును. సిబ్లింగ్స్ కూడా ఒకరిద్దరే, వాళ్ళిద్దరి మధ్యలో కూడా బాండ్స్ లేవు. ఫ్రెండ్స్ కూడా మందు తాగామా, ఆ తాగినంత వరకే అన్న ప్రేమదేశం బ్యాక్గ్రౌండ్ సాంగ్ వస్తుంది, రైట్? బాటిల్ అయిపోయిందా, టాపిక్ అయిపోతుంది. అలా కాకుండా ఇఫ్ యూ స్టిల్ ఫీలింగ్ లోన్లీ, కాల్ చేసి అన్న ఇది ప్రాబ్లం అని మీకు చెప్పినా పర్లేదు, మ్యామ్ ప్రాబ్లం ఇది నాకు చెప్పినా పర్లేదు. టుగెదర్ వీ విల్ స్టాండ్ ఫర్ లోన్లీ పీపుల్ ఆర్ పీపుల్ హూ ఫీల్ లోన్లీ. డిప్రెషన్, యాంగ్జైటీ, ఇంకా కలగలిపి అన్ని అక్షరాలు ఏబిసిడి మొత్తం, ఏ అక్షరమైనా మీ ప్రాబ్లం, టుగెదర్ వీఆర్ దేర్. ఇంతకు ముందులాగైతే కాదు. ఇప్పుడు స్కూల్స్లో కూడా, కాలేజెస్లో కూడా పెద్ద పెద్ద ఇష్యూస్ నడుస్తున్నాయి. అవును. డ్రగ్స్ స్కూల్స్లో కూడా నడుస్తుంది. ఎస్. స్కూల్ పిల్లల డ్రగ్సా అంటే అవునండి, స్కూల్ పిల్లల్లో కూడా డ్రగ్స్ ఇష్యూస్ నడుస్తున్నాయి, రైట్? అండ్ అబ్యూస్, హార్డ్ కోర్ అబ్యూస్ నడుస్తుంది. బాబోయ్. ఎస్. అవును. సో మీ ఇష్యూస్ ఏవైనా పర్లేదు, ఫోన్ తీయండి, డయల్ చేయండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఫోన్ తీయండి, డయల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.